ఓం శ్రీమాత్రే నమః. సుందరాకాండ 3వ భాగము. అశోక వాటికలో సీతమ్మ దర్శనాన్ని గురించి మనం చెప్పుకుందాం. లంకానగరంలో ప్రవేశించి ఆంజనేయుడు చిన్న కోతి రూపంలో ఉన్న ప్రతి చోట వెతుకుతూనే ఉన్నాడు. రాజమహళ్ళు, ఉద్యానవనాలు, గోపురాలు అన్నీ పరిశీలించాడు. కానీ ఎక్కడా సీతమ్మ కనిపించలేదు. కొంతసేపటికి అతను ఒక అందమైన ఉద్యానవనం దగ్గరకు చేరాడు. అది అశోక వాటిక. అక్కడ చెట్లు పూలతో నిండి ఉన్నాయి. చుట్టూ శాంతిపరుచుకొని ఉంది. హనుమంతుడు ఒక పెద్ద చెట్టుకి చుట్టూ గమనించడం ప్రారంభించాడు. అక్కడే ఒక చెట్టు కింద పసుపు వస్త్రాలు ధరించిన, కాంతిహీనంగా బాధపడుచూ కూర్చున్న ఒక దేవి కనిపించింది. ఆమె ఎవరో కాదు, సీతమ్మ. సీతమ్మ చాలా దుఃఖంలో ఉంది. రావణుడు ఆమెను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ బంధించాడు. చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా కాస్తున్నారు. ఆమె మనసులో ఒక్క మాట మాత్రమే ఉంది, నా రాముడు ఎప్పుడు వస్తాడు? ఆమె ఎప్పుడు రాముని గురించి ఆలోచిస్తూ కళ్ళలో నీళ్లతో రోజులు గడుపుతోంది. అప్పుడే రాక్షసరాజు రావణుడు అశోక వాటికి వచ్చాడు. అతను సీతమ్మను చూసి మాయ మాటలు చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకో, లంక రాణిగా ఉండు. కానీ సీతమ్మ ధైర్యంగా సమాధానం చెప్పింది, నేను రాముడి భార్యను. నువ్వు చేసిన పాపానికి త్వరలో శిక్ష పడుతుంది. రావణుడు కోపంతో ఇంకా 2 నెలలు సమయం ఉంది, లేదంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించి వెళ్ళిపోయాడు. అన్ని చెట్టుపై నుంచి గమనించిన హనుమంతుడు చాలా బాధపడ్డాడు. ఇది నిజంగా సీతమ్మేనా? ఎలా మాట్లాడాలని ఆలోచించాడు. ఆమెను భయపెట్టకుండా ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. చెట్టుపై నుంచే మృదువుగా రాముని గుణాలు, కథలు చెప్పడం ప్రారంభించాడు. రాముడు ఎలా ధర్మవంతుడు, సీతమ్మ కోసం ఎలా బాధపడుతున్నాడు, వానరసేనతో ఎలా వెతుకుతున్నాడు అన్నీ నెమ్మదిగా చెప్పాడు. ఆ మాటలు విన్న సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఎవరు రాముడి కథ చెబుతున్నారు? అప్పుడు హనుమంతుడు చెట్టు నుంచి దిగిపోయి వినయంగా నమస్కరించాడు. హనుమంతుడు తన దగ్గర ఉన్న రాముని ఉంగరం చూపించాడు. అమ్మా, నేను రాముని దూతను. ఆయన నన్ను నీ కోసం పంపించాడు. ఆ ఉంగరం చూసి సీతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. నా రాముడు నన్ను మర్చిపోలేదు. హనుమంతుడు లంకలో అశోక వాటికలో సీతామాతను చూసి ఆమెకు ధైర్యం చెప్పి శ్రీరాముడు ఉంగరాన్ని ఇచ్చాడు. సీతామాత కూడా తను చూడమని హనుమంతుడికిచ్చి రాముడికి గుర్తుగా తీసుకెళ్ళమని చెప్పింది. అది ఇప్పుడు మనం సుందరాకాండలో 4వ భాగాన్ని, రాక్షసులకు చివరి హెచ్చరిక చెప్పుకుంటున్నాం. పూర్తయ్యాక హనుమంతుడు ఇలా అనుకున్నాడు, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి లంక శక్తిని కూడా కొంచెం తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే హనుమంతుడు అశోక వాటికలోని చెట్లు, మంటపాలు, తోటలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న రాక్షసులు కోపంతో వచ్చి హనుమంతుడిపై దాడి చేశారు. కానీ హనుమంతుడు వారందరినీ సులభంగా ఓడించాడు. ఈ విషయం రావణుడికి తెలిసింది. అతను తన కుమారుడు అక్షకుమారుణ్ణి పంపించాడు. అక్షకుమారుడు చాలా బలవంతుడు. అతను రథంపై వచ్చి హనుమంతుడితో యుద్ధం చేశాడు. కొంతసేపు భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి హనుమంతుడు అక్షకుమారుని చంపేశాడు. ఇది చూసి రావణుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు అతను తన మరో కుమారుడు ఇంద్రజిత్తుని అనగా మేఘనాథుని పంపించాడు. ఇంద్రజిత్తు గొప్ప యోధుడు. అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. హనుమంతుడికి బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకునే శక్తి ఉన్నా రావణుడిని దగ్గరగా చూసి మాట్లాడాలి అని భావించి ఆ అస్త్రానికి లొంగినట్టు నడిచాడు. అప్పుడు రాక్షసులు హనుమంతుడిని పట్టుకుని రావణ సభకు తీసుకెళ్లారు. రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా హనుమంతుడు ధైర్యంగా అతని ముందు నిలబడ్డాడు. రావణుడు కోపంతో అడిగాడు, నీవెవరు? ఎందుకు లంకలోకి వచ్చావు? ఈ విధంగా ఎందుకు విధ్వంసం చేశావు అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు గర్వంగా ఇలా అన్నాడు, నేను వానరరాజు సుగ్రీవుని దూతను, శ్రీరాముడు సేవకుడిని. నువ్వు అపహరించిన సీతాదేవిని వెంటనే రాముడికి అప్పగించు, లేకపోతే రాముడి బాణాలకు నీవు నశించిపోతావు. హనుమంతుడి ధైర్యమైన మాటలు విని రావణుడు చాలా కోపగించాడు. అతను హనుమంతుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు రావణుడి తమ్ముడు విభీషణుడు ఇలా అన్నాడు, దూతని చంపడం ధర్మానికి విరుద్ధం, అతనికి శిక్ష మాత్రమే ఇవ్వాలి. రావణుడు ఆ మాట విని ఆ వానరుడికి తోకకు నిప్పు పెట్టండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాక్షసులు హనుమంతుడి తోకకు బట్టలు కట్టి నూనె పోసి నిప్పు పెట్టారు. అలా సుందరకాండలో 4వ భాగం ముగిస్తుంది. తర్వాత భాగంలో హనుమంతుడు లంకను ఎలా దహనం చేశాడో కూడా చెప్పుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.